ఆ సౌండ్ పెట్టడానికి ఏమైంది దానికి? హలో, జయ శ్రీరామ్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనామణి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ వెంకటాద్రినిల కమలాకాముక కుమాన భంగరభోతస్థే తరంగయత మంగళం. సమస్తమైనటువంటి భక్తజనులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే ఆశీర్వచనములు కూడా. మొట్టమొదటిగా ఒక 5 నిమిషాలు ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరము, క్రోధము అంటే కోపం. మన పైన ఎవరైనా కోపడుతూ ఉంటే ఎందుకయ్యా అంత క్రోధంగా ఉన్నావు అంటాం మనం. క్రోధం ఉండాలి, కోపం కూడా ఉండాలి, కానీ అది న్యాయబద్ధమైనటువంటి కోపమైనప్పుడు దానికి దోషం వర్తించదు. ఒకసారి నారద మహర్షి అలా దారి వెంబడి నడిచి వెళ్తూ ఉన్నాడు. ఒక పాము అందరినీ కాటేస్తుంది. నువ్వు అలా కాటేయటం తప్పు, అలా కాటేయకు ప్రతి వాళ్ళని, నీకు అంత కోపం పనికిరాదు అన్నట్టు ఆయన అని చెప్పి వెళ్ళిపోయినాడు. మరికొద్ది కాలం అయిన తర్వాత ఆయన మళ్ళీ వస్తుంటే ఆ పాముని అందరూ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. కొడుతుంటే ఏం చేయకుండా అలాగే పడుకుంది అది. నువ్వేం చేయట్లేదంటే ఏం చేయొద్దన్నావు కదా, కాటేయకూడదన్నావు కదా అన్నాడు. అడిగిందిట. అడిగితే ఆయన చెప్తున్నాడు, కాటేయకూడదని చెప్పే కానీ బుస కొట్టద్దని చెప్పలేదు కదా, బుస కొట్టు, నీ జోలికి రాకుండా వెళ్ళిపోతారు. అంటే కోపం అనేటువంటిది ఎదుటి వ్యక్తి మనకి హాని చేయకుండా ఉండేంత వరకు మన కోపం పనికి వస్తుంది. మనకి హాని జరుగుతుంది అనుకున్నప్పుడు మన ఎదుటి వ్యక్తి కోపడాలి. మనకి నష్టమో కష్టమో వస్తుందన్నప్పుడు కోపం పర్వాలేదు, కానీ ప్రతి నిమిషము ఏం బాగున్నావా అంటే బాగుండద్దా అన్నట్టుగా ఉండకూడదు కోపం. ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఈ సంవత్సరం పేరు క్రోధి. ప్రతి వారు నాతో సహా అందరికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. పొద్దున నుంచే మొదలైంది కోపం నాకు ఇవాళ. కాబట్టి క్రోధము అంటే కోపం. కాబట్టి ఈ సంవత్సరం జనులందరికీ కూడా విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. అందువల్ల కోపంతో ఊగిపోతూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు భార్యాభర్తలు స్నేహితులు మిత్రులు అందరికీ కోపంగా ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం రాజు కుజుడు. ఈ కుజుడు అంటే మంగళవారం రోజు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి దీనికి మళ్ళీ కొత్తవేవో సృష్టించకండి. మంగళవారం వచ్చింది, ఆంజనేయ స్వాములు కొబ్బరికాయలు కొట్టాలి, వీడు గాజులు పెట్టుకోవాలి, ఇవన్నీ సృష్టించకండి. అట్లాంటివి ఏం లేవు. మంగళవారం రోజు వచ్చింది కాబట్టి, కుజుడు రాజు కాబట్టి, నవగ్రహములలో కుజుడు అత్యంత సిన్సియర్గా ఉండేటువంటి ప్లానెట్. చెప్పాలంటే ఒక మిలిటరీ కమాండర్ ఎలా ఉంటాడో అలా ఉంటాడనమాట కుజుడు. చాలా సీరియస్గా పనిచేయాలి. కాబట్టి ఈ సంవత్సరం జనులందరూ కూడా ప్రతి పనిని చాలా శ్రద్ధగా చాలా సీరియస్గా పనిచేస్తారు ఈ సంవత్సరం. అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే కుజుడు ఈ సంవత్సరం కాబట్టి అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అది ఏ రకంగా కరెంటు షార్ట్ సర్క్యూట్లు కావచ్చు ఎక్కువగా జరుగుతాయి. అట్లాగే ఈ సంవత్సరం రోగ భయం కూడా ఎక్కువగా ఉంటుంది జనాలందరికీ. దొంగతనాలు కూడా పెరుగుతాయి. మద్యము మాంసము విపరీతంగా పెరిగిపోతాయి, వాటి యొక్క విక్రయం. పశు నష్టం ఉంటుంది. నీటి ప్రమాదాలు అంటే పడవ ప్రమాదాలు జరుగుతాయి. స్త్రీ పురుషులందరూ కూడా ఈ సంవత్సరం చక్కటి అనురాగంతో జీవనం కొనసాగిస్తారు. గోధుమలు ఉలవలు ఇట్లాంటి పంటలన్నీ బాగా పండుతాయి. మంచి వర్షాలు ఉన్నాయి. ఎర్రటి భూములు బాగా పండుతాయి. అట్లాగే శనగలు బాగా పండుతాయి. ఉలవలు కూడా బాగా పండుతాయి. ఈ సంవత్సరం మనకి నాయక గ్రహాలు మొత్తం 40 గ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు కాకుండా పంచాంగ సిద్ధాంత రీత్యా ఉండేటువంటి గ్రహములు 40 ఉంటాయి. ఈ 40 గ్రహములలో 20 శుభగ్రహములు 20 పాపగ్రహములు సిద్ధాంత గణనలో వస్తాయి. దీనంటే 50% మంచి గ్రహాలకి ఆధిక్యత ఏర్పడింది. కాబట్టి మనల్ని పరిపాలించేటువంటి రాజులో మంత్రులో ముఖ్యమంత్రులో ప్రధానమంత్రులో ఎవరైతే ఉన్నారో వారు చక్కటి ప్రణాళికలు ఏర్పరిచి జనులకు పనికొచ్చేటువంటి పథకాలు ఏర్పరుస్తారు ఈ సంవత్సరము. అట్లాగే
ఈ సంవత్సరంలో 10 భాగాలేమో సముద్రంలో కురుస్తుంది, పర్వతాలపై 7 భాగాలు కురుస్తుంది, 2 భాగాలు భూమిపై కురుస్తుంది. ఈ సంవత్సరం మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే ఈ నెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మూఢమి ఉంది. మూఢమి అంటే శుభకార్యాలు చేయడానికి మంచి రోజులు కాదని అర్థం. కాబట్టి ఎవరైనా ఎటువంటి శుభకార్యం చేయాలనుకున్నప్పటికీ ఈ నెల 28 లోపల ముగించడమో లేదా ఆగస్టు 10 గురుమూఢమి 2 కలిసి వచ్చాయి కాబట్టి. ఇంకొక సూచన, వృషభ రాశిలో గురువు ప్రవేశం చేయడం వల్ల నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. నర్మదా నది ఇక్కడ లేదు, మధ్యప్రదేశ్లో ఉంది. దాని గురించి కావాలంటే మీ అందరికీ తర్వాత నాకు ఫోన్ చేసినా, నాకు వచ్చి కలిసినా ఏం చేయాలని వివరణ ఇస్తాను. అట్లాగే ఈ సంవత్సరం మాయావులు, మోసగాళ్ళు ఎక్కువైపోతారట. అట్లాగే కళారంగానికి విశేషమైన ఆదరణ వస్తుంది. భూ సంబంధిత విషయాల్లో గొడవలు బాగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కీలకమైన మార్పులు, ఆశ్చర్యకరమైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. కార్తీక మాసంలో మత వివాదాలు ఏర్పడతాయి. మత సంబంధమైన వివాదాలంటే మీకు చెప్పాల్సిన పని లేదు, కార్తీక మాసంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భూమి విషయంలో ఎన్నో కుంభకోణాలు ఇంకా బయటకు వస్తాయి. ఈశాన్య భారతదేశంలో అల్లర్లు జరుగుతూ ఉంటాయి. దేశ ద్రోహులను కట్టడి చేయడంలో మన రక్షణ శాఖ సఫలీకృతమవుతుంది. రైల్వే శాఖలోనూ విమానయాన రంగంలోనూ మంచి పరిశోధనలు జరిగి చక్కటి అభివృద్ధిలోకి వస్తుంది. ఈ సంవత్సరం ప్రభుత్వాలు తమ యొక్క స్వార్థాన్ని వదిలేసి ప్రజల కోసమే అన్నట్టుగా సామాన్య జనులకు వైద్యము, విద్య అందించడానికి ప్రయత్నాలు చేస్తాయి. కళారంగంలో ఉన్నటువంటి ఒక యువ నటుడికి ప్రమాదం అంచుల దాకా వెళ్ళి మరణం దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక వృద్ధ రాజకీయ నాయకుడికి ప్రాణగండం ఏర్పడుతుంది. రాగి, బంగారము, పగడములు, ఎర్రటి భూములు ఈ సంవత్సరం రేట్లు బాగా పెరుగుతాయి. బంగారం మరింత బంగారం అవుతుంది. సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, నూనెలు ఇటువంటి వ్యాపారాలు చాలా బాగా ముందుకెళ్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు కొన్ని కష్టాలు, నష్టాలు చేకూరుస్తాయి. 2 అగ్రరాజ్యాలు మీ అందరికీ తెలుసు. ఆ 2 అగ్రరాజ్యాలు యుద్ధానికి తలపడేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడూ పొరుగు దేశం, మనకు పొరుగు దేశం ఉంది, ఆ పొరుగు దేశం మళ్ళీ దాడికి ప్రయత్నం చేస్తుంది. మన ప్రభుత్వం దాన్ని 100% తిప్పికొడుతుంది. తిరిగి పొందేటువంటి అవకాశం ఉంది. ఆలయాల్లో, ఆశ్రమాల్లో, ఆధ్యాత్మిక కేంద్రాలకి చక్కటి వైభవం కలుగుతుంది. వెండి, బంగారము, తెలుపు ధాన్యములు, దూది, వస్త్ర వ్యాపారాల ధరలు పెరుగుతాయి. అనేక దేశాల్లో పరస్పరంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మరలా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే ప్రభుత్వం తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. మన దేశ ప్రధానికి ప్రపంచ దేశాలలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించడము, మన దేశ ప్రధానికి అత్యంత ముఖ్యమైనటువంటి గుర్తింపు రావడము జరుగుతుంది ఈ సంవత్సరం. అట్లాగే కల్తీ మద్యం వల్ల కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు కలుగుతుంది. ఈ విధంగా మనకి ఈ సంవత్సరం దేశ గోచార ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు రాశి ఫలితాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాశి ఫలితాల్లో మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి అశ్విని 4 పాదములు అంటే చూ, చే, చోళ అనే అక్షరములు, భరణి 4 పాదములు, లీలు, లేలు అనే పాదం, కృత్తిక 1వ పాదం అంటే ఆ అనే అక్షరం. ఆదాయం 8, ఖర్చు 14 వ్యయం. అట్లాగే పూజించే వాళ్ళు 4, అవమానించే వాళ్ళు 3. మే 1 వరకు కూడా వీళ్ళు ఏ కార్యం చేపట్టద్దు. అనవసరమైన వివాదాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఏర్పడతాయి. మే 1 లోపల
అంటే ఇవాళ 9వ తారీఖు ఇంకా 21 రోజులు పడి ఆ పనులు కాకుండా నిర్వీర్యమైపోతూ ఉంటాయి. అట్లాగే ధన ఆదాయ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే మే 1 తర్వాత మాత్రం ఒక అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు వీళ్ళకి. ఎందుకంటే ధనస్థానంలో బృహస్పతి సంచారం వలన వీళ్ళు అనుకున్న ఆదాయం రావడము, అంటే వీళ్ళు ఉన్న రంగంలో వ్యాపార రంగం కానీ ఉద్యోగ రంగం కానీ గతంలో వీళ్ళకి ఎక్కడైనా బాకీ ఉన్నటువంటి రుణములు కానీ ధనము కానీ చేతికి అందడము, అట్లాగే సంతృప్తికరమైనటువంటి ఆదాయం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించి తద్వారా వ్యాపారాన్ని పెంపొందించుకోవడం చేస్తూ ఉంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రాశితో సంబంధం లేకుండా చెప్పేటువంటి విషయము, విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా సరే మే 1వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం విదేశాలు చాలా మందికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ఈ రాశి అంటే మనవరకే పరిమితం, కానీ ప్రపంచాన్ని సూచించేటువంటి ఒక రాశి కుండలి ఉంటుంది. ఆ రాశి కుండలి ప్రకారం మనం చూసినప్పుడు మే 1వ తారీఖు తర్వాత బృహస్పతి గ్రహానికి శని దృష్టి తొలగిపోతుంది. తద్వారా బృహస్పతి అంటే గురువు మనకి ధనము, ధాన్యము, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, ఇల్లు, సంతానము ఇలాంటివన్నీ ఇస్తాడు. విదేశయానానికి కూడా కొంత అనుకూలం అవుతాడు. కాబట్టి ఈ విద్యార్థులు కానీ విదేశాలు వెళ్ళేవాళ్ళు కానీ మే 1వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి, మంచి ఫలితం వస్తుంది. వ్యయస్థానంలో రాహు సంచారం వలన విదేశాల యాగం కలుగుతుంది. నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్ వస్తుంది తప్పకుండా. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అట్లాగే ఈ సంవత్సరం ఏ రంగంలో ఉన్నప్పటి వారికైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయ రంగమైనా, ఏ రంగంలో ఉన్న వారికైనప్పటికీ కూడా సమాజంలో, సంఘంలో చక్కటి గౌరవము, గుర్తింపు లభించి సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా మీకు జరుగుతాయి. కాకపోతే ఒక్కొక్కసారి శని దృష్టి రాశిపైన ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలస్యం కావడం, దృష్టి ఎప్పుడైతే మన మీద పడుతుందో బుద్ధిహీనత ఏర్పడుతుంది. బుద్ధి లేకపోవడం కాదు, స్ఫురణ శక్తి, సరైన సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. దాని వలన ఇబ్బందులు ఏర్పడతాయి. అట్లాగే వ్యాపారస్తులు తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారాలు చేస్తారు. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం బాగుంది. అట్లాగే గృహ సంబంధ విషయాలకి ఎక్కువగా ధన వ్యయం చేస్తారు. గతంలో ఏవైనా నిలిచిపోయినటువంటి పనులు ఉన్నట్లయితే వాటిని పూర్తి చేస్తారు. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉన్నట్లయితే వాళ్ళకి స్థానచలనం కూడా ఉన్నది. అట్లాగే ఈ సమాజంలో వీరికి మంచి మేధావిగా, మంచి వక్తగా ఈ సంవత్సరం కీర్తి పొందుతారు. గృహ నిర్మాణం చేసేటువంటి ఆలోచనలు, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వారు చేసే ఆలోచనలన్నీ కూడా ఈ సంవత్సరం సఫలమవుతాయి. అట్లాగే ఇంట్లో కొత్తగా కొన్ని గృహ ఉపకరణములు కొనుగోలు చేస్తారు. కొంతమంది వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉన్నది. అయితే ధన వ్యయం ఎక్కువైనప్పటికీ కూడా ఏదో కొంత సంతృప్తికరమైనటువంటి ధనము ఖర్చు పెట్టాము అనేటువంటి ఆలోచన వస్తుంటుంది. అంటే మనసు సంతృప్తిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ధనము ఖర్చు పెట్టినప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ మందులకో ఎవరికో నుంచి నష్టపోవడమో జరిగింది అనుకోండి, మనసు అసంతృప్తిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనము సంతృప్తికరమైనటువంటి కూడా మనస్సు సంతోషంగానే ఉంటుంది. వీరు ఇంకా మంచి ఉన్నతమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అంటే గణపతి అథర్వ శీర్ష పారాయణం కానీ, సంకట చవితి రోజున, ప్రతి నెలలో సంకట చవితి వస్తుంది, ఆ సంకట చవితి రోజున అంటే ఈ రాశికి 6వ స్థానంలో కేతు సంచారం వలన మేము ఎక్కడున్నాం, ఎందుకు చేయాలి, మేము ఇంకా చేరాల్సినటువంటి స్థితికి ఇంకా చేరలేకపోయాం ఉన్నత స్థితికి అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. దాని నివారణ కోసం గణపతికి సంకష్టహరి చతుర్థి రోజున లేదా సంకట చవితి అంటారు, పౌర్ణం వెళ్ళిన తర్వాత 4వ రోజు
ఆ రోజున చెరుకు రసంతో అభిషేకం చేసి సాయంత్రం ఈ సమయం అయిన తర్వాత చంద్ర దర్శనం జరుగుతుంది. ఆ చంద్ర దర్శనం అయిపోయిన తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. రాఘవ రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి, కృత్తిక 2, 3, 4 పాదములు, ఈ ఊ ఏ అనే అక్షరములు, రోహిణి 4 పాదములు, ఓ వా వి ఊ అనే అక్షరములు, మృగశిర 1, 2 పాదములు, వే ఓ అనే అక్షరములు. ఆదాయం 2, ఖర్చు 8. మీ రాశి ఎవరికి చెప్పకండి, మీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు ఈ సంవత్సరం. ఇంకా పూజించే వాళ్ళు 7, అవమానించే వాళ్ళు 3. ఇది బాగుంది. సంఘంలో కావడాగా వేసుకొని తిరగచ్చు, బయటకు మనం చుట్టూ కూర్చొని వేసుకొని తిరగచ్చు. అంటే సమాజంలో సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది. ఈ రాశి వారికి గ్రహస్థితులు పరిశీలించి చూస్తే మే 1వ తారీఖు వరకు 12వ స్థానంలో గురు సంచారం, ఆ తర్వాత రాశిలో గురు సంచారం వలన ఏదో ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. నాకేదన్నా అవుతుందేమో, నాకు ధనం తగ్గిపోతుందేమో, ఆదాయం తగ్గిపోతుందేమో, అనారోగ్యం వస్తుందేమో, ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా అది పూర్తి కాదేమో అనే అటువంటి ఆందోళన, భయం వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా స్థాన చలనం మే 1వ తారీఖు, స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్స్, మే 1వ తారీఖు తర్వాత ఏదో ఒక కారణం చేత సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసి అక్కడ ఉండవలసి వస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూర్చుకుంటారు. భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత తగ్గుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏర్పడుతుంది. సమయానికి ఆహార వ్యవహారములు ఉండవు, తద్వారా అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నెరవేరుతాయి. తొందరపాటుతో చాలా కాలంగా ఒక స్థిరాస్తి విక్రయించాలి అనే ఆలోచన చేస్తున్నారు. అది చేయకండి. అది చేసినట్లయితే ఈ సంవత్సరం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అట్లాగే ఉద్యోగంలో కూడా కొంత ఆందోళన, కుటుంబ సభ్యులతో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అంటే భార్యతో కానీ భర్తతో కానీ ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఆత్మీయులు, సోదరులు మరియు మిత్రవర్గం వారి సహాయ సహకారాలు ఏర్పడి చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి కొంత ఈ సంవత్సరం దాన్ని విజయం చేసేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తగినటువంటి జాగ్రత్త వేయకపోయినట్లయితే నష్టపోతారు. గతంలో కొంటే కొంత గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. రాహుకేతువులు ఉండేటువంటి స్థితి వలన చక్కటి సౌఖ్యాలు అనుభవిస్తారు. మీకుంటూ సమస్యలు ఏర్పడినప్పుడు మీరున్నటువంటి రంగంలో ఆ రంగంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులను కానీ లేదా ఆ రంగంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులను కానీ సంప్రదించి తద్వారా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే వృషభ రాశి స్థిర రాశి. వీళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకుంటే బ్రహ్మదేవుడు కూడా మాట వినరు. అదొక తలనొప్పి అనమాట వీరితోటి. అందువల్ల ఆ నిర్ణయం తీసుకున్నట్టు వృషభం అంటే ఏంటి వృషభం అంటే ఎద్దు. అదేం చేస్తుంది? పగలంతా కష్టపడుతుంది. రాత్రిపూట వచ్చి ఆ గడ్డి తిని పడుకున్న తర్వాత దాన్ని లేపితే ఎంతమంది వచ్చి లేపినా లేవదు ఇంకా వ్యవసాయం చేయడానికి. అంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే బ్రహ్మదేవుడు కూడా మాట వినరు. కాబట్టి ఈసారి ఈ స్థిర చరాస్తులు అమ్మే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. నేను ఇంకెవరిని అడగడం ఎందుకు అనుకోకుండా ఆ పెద్దవాళ్ళని అడిగి అనుభవజ్ఞులతో సలహాలు తీసుకొని తద్వారా ముందుకు వెళ్ళండి, మంచి జరుగుతుంది. రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా మీకు తెలియకుండానే విపరీతంగా తిప్పట, శత్రువులు కూడా ఏర్పడతారట. వాహనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ స్థానాన్ని దశమంలో ఉన్నటువంటి శని దృష్టి ఏర్పడింది. తద్వారా తల్లికి అనారోగ్యం ఏర్పడడం, తల్లి అనారోగ్యరీత్యా తీవ్రంగా మానసిక ఆందోళన ఏర్పడడం, ఆ తర్వాత వాహనాల విషయంలో కూడా మీ యొక్క ప్రమేయం లేకుండా కూడా ప్రమాదం జరగవచ్చు. అంటే మీరు సరిగ్గా వెళ్తున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి వచ్చి ప్రమాదం కలిగించవచ్చు. 4వ స్థానం బాలేదు కాబట్టి చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు విద్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
సంతాన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడి, పంచమ స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఏర్పడి తద్వారా కొంత మానసిక ఆందోళన ఏర్పడుతుంది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఉద్యోగ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ విదేశాలకు వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమం చేపట్టి దానివల్ల ఈ సంవత్సరం అటువంటి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఏముంటుందండి? హోమాలు, అర్చనలు, అభిషేకాలు, దైవ కార్యక్రమాలు, కళ్యాణాలు, అట్లాగే పుణ్యక్షేత్రాలు వెళ్ళడం, ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేపడతారట. మీరు చేపట్టి దాన్ని విజయవంతం చేసి మంచి కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరం సంపాదిస్తారు. భూ సంబంధిత విషయాల్లో ఉన్నటువంటి వారు కానీ, మధ్యవర్తిత్వం చేసేవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైన జీవితానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు విలాసవంతమైన జీవితం గడుపుదామని ఆలోచన ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి. అది ఆలోచన పక్కన పెట్టేయాలి. ఈ సంవత్సరం వదిలేసి కొత్త ప్రదేశంలో కొద్ది రోజులు ఉండవలసినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అంటే తామున్న ఏదో కారణం చేత సుదూర ప్రాంతం వెళ్ళి అక్కడే ఉండవలసి వచ్చి అక్కడున్నటువంటి పరిస్థితులు అనుకూలించక అక్కడ సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందాలంటే రాఘవేంద్ర స్వామి వారి దర్శనం కానీ, లేదా ప్రతి శనివారం రావి చెట్టు ప్రదర్శనాలు చేయడం కానీ, లేదా ఔదుంబర వృక్షం. ఔదుంబర వృక్షం అంటే లేకుండా మీ అందరికీ ఒక 2 నిమిషాలు ఒక మంచి మాట చెప్తా వినండి. ఔదుంబర వృక్షమే కాదు, మర్రి, మామిడి, మేడి, రావి, జూవి, నేరేడు వీటన్నిటిని దేవతా వృక్షాలు అంటారు. మీరు ఏ వృక్షమైనా నాటండి. దానివల్ల ఆ వృక్షాన్ని నాటి, చెట్టు, వృక్షం అంటే చెట్టు, నాటి దాన్ని సంరక్షించండి. మీ వంశ వృద్ధి జరగకపోతే నేను అడగండి. ఎందువలన అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే, ఒక చెట్టు నాటిన తర్వాత మనం కొద్ది కాలం అయిన తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాకాలం వస్తుంది. వర్షం పడ్డప్పుడు ఆ చెట్టు ఆకుల మీద వర్షం పడి ఆ చెట్టు ఆకు నుంచి వచ్చేటువంటి నీటి బిందువులు ఎన్ని వందల బిందువులు అయితే ఈ భూమి మీద పడతాయో అన్ని వందల సంవత్సరాలు మన పెద్దలు చనిపోయిన వారందరూ కూడా స్వర్గంలో విహరిస్తారట. ఎప్పుడైతే స్వర్గంలో మన పెద్దవాళ్ళు విహరిస్తారో మన కుటుంబంలో మనం ఏది కోరుకుంటున్నామో అది 100% తప్పకుండా నెరవేరుతుంది. హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే, భగవతారాధన ఒకరోజు లేట్ అయినా పర్లేదు, ఒక్కొక్కసారి చేయకపోయినా దోషం లేదు. కానీ పితృ సంబంధమైన దోషాలు చేసినట్లయితే ఒకనాటికి ఆ వంశం అంతరించిపోవడమే కాకుండా ఆ కుటుంబంలో వివాహాలు కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, అట్లాగే కలిగిన సంతానం ఇబ్బంది కలిగించడం, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఆస్తి నష్టములు, వివాదములు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. వాటన్నిటికీ కారణం పితృశాపములే. ఈ పితృశాపం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆ పితృశాప కార్య నిర్వహణ చేయాలి. అలా చేయలేని వాళ్ళు ఎక్కడైనా ఒక చెట్టు నాటి ఆ చెట్టు పెరిగేంత వరకు మీరు కనుక దాన్ని సంరక్షించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రత్యేకించి గురుదోషం ఉన్నది కాబట్టి వీరు మేడి చెట్టు నాటి అది పెరిగేంత వరకు కాపాడితే అదే పెరుగుతుంది. అదైనా చేయండి. రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోండి, లేదా దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. ఏది చేసుకున్నప్పటికీ కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతాం. ఉన్న 12 రాశి అయ్యగారు వివరిస్తారు. మృగశిర నక్షత్రము కాకి అక్షరములు కలిగినటువంటి వారు, ఆర్ద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిగినటువంటి వారు, అట్లానే పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములు కలిగినటువంటి వారు, కే, కో, హ అక్షరంతో మొదలయ్యేటువంటి వారు వీరందరూ కూడా మిథున రాశి కిందకు వస్తారు. వీరికి ఈ సంవత్సరము ఆదాయము 5 పాళ్ళు, వ్యయము 5 పాళ్ళు, రాజపూజ్యము 3 పాళ్ళు, అవమానము 6 పాళ్ళు. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ సంవత్సరం వీరికి ఈ గ్రహస్థితిని పరిశీలించి చూడగా
ప్రతి కార్యాన్ని నిరాశ చెందకుండా పట్టుదలతో సాధించవలసి వస్తుంది. వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో పని విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని చెడు వార్తలు వినేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి శ్రమతో మాత్రమే తొందరపాటులో ఉద్యోగము వదిలి మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడము ఎంత మాత్రము మంచిది కాదు. సత్కార్యాలకై ధనవ్యయం చేస్తారు. వ్యాపారం చేసేటువంటి వారు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విదేశీ ప్రయాణంలో కొన్ని ఆటంకములు ఏర్పడవచ్చు. న్యాయస్థాన విషయంలో అనుకూలమైనటువంటి తండ్రి నుంచి రావాల్సినటువంటి స్థిర చర ఆస్తులు పొందేటువంటి అవకాశం ఉంది. శారీరకంగా ప్రతి విషయంలోనూ కూడా తీవ్రమైనటువంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి అవకాశము ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేత మాత్రమే మంచి ఫలితాలను పొందగలుగుతారు. సంవత్సరం మధ్యలో కొన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఆకస్మికంగా ప్రయత్నము విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. తొందరపాటుతో ఇతరుల యొక్క మనసును గాయపరచకండి. వాహనం నడిపేటువంటి విషయంలో ఏమాత్రము అజాగ్రత్త పనికి రాదు. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో కొంత ఆలస్యటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మిక సామాజిక సేవలకై కొంత ధనాన్ని కలిగినటువంటి విషయాలకి ఒకంత ఆనందముగా ఉండి మంచి గర్వాన్ని పొందుతారు. భాగ్యస్థానంలో శని సంచారం వలన తండ్రి యొక్క ఆరోగ్యము ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుండి కొన్ని అక్షంతలు వేయించుకోక తప్పదు. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వదిలి సమాజం యొక్క రక్షణే ధ్యేయంగా ముందుకు కొనసాగుతారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పంటలు పండినప్పటికీ కూడా ఆదాయ విషయంలో అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి గత సంవత్సరం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయినప్పటికీ కూడా కొందరు చెప్పుడు మాటలు విని ఆసంఘిక కార్యక్రమాలకు లోబడి నడుస్తూ ఉంటారు. అటువంటి వారికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడక తప్పదు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. విద్యార్థులు నూతన విద్యలో ప్రవేశం పొందుతారు. సమాజంలో మీ యొక్క ప్రజ్ఞాపాఠకాలను మించి చక్కటి పేరు ప్రఖ్యాతలు మరియు సన్మానములు సత్కారములు పొందేటువంటి అవకాశం ఉంది. ఏ మాత్రము జాడ్యము వహించవద్దు. అత్యాశతో వేగంగా జీవితంలో ఎదిగేటువంటి విషయాన్ని ఆలోచన చేయవద్దు. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడం కోసం అని చెప్పి, అంటే ఇటువంటి వచ్చేటువంటి ఆటంకాలను తొలగించుకోవడం కోసం అని చెప్పి వీరు దుర్గా సూత్ర పారాయణం చేయడం చాలా మంచిది. అట్లానే లక్ష్మీ గణపతి దేవత ఆరాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రములు పఠించడం, శని స్తోత్ర పారాయణములు చేసుకోవడం మంచిది. నాటి దాని సంరక్షణ వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందటము ఖాయము. సూచనలు ఏంటంటే, రాశికి 9వ స్థానంలో శని సంచారం వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. తండ్రికి ఏదైనా ఈ సంవత్సరం తీవ్రమైన ఆరోగ్యం క్షీణత ఉంటుంది. అట్లాగే అసాంఘిక కార్యక్రమాలు, ఇల్లీగల్ బిజినెస్లు చేయడానికి ఆలోచన వస్తుంది. వాటి నుంచి దూరంగా ఉండండి. దశరథ కృత శని స్తోత్రం అంటే, ఒకసారి దశరథుడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో క్షామం, దుర్భిక్షం ఏర్పడింది. భూములన్నీ కూడా బీటలు బారిపోవడం అంటే
వర్షాలు లేక భూములన్నీ ఎండిపోయినాయి. ఎవరి వల్ల జరిగింది అంటే శని వల్ల జరిగిందని దశరథుడికి చెప్తారు ఎవరో. దశరథుడు ఏం చేస్తాడంటే శని పైన యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు శని దృష్టి పడి ఆ దశరథ మహారాజు యుద్ధం చేయలేకపోతాడు. అప్పుడు దశరథ మహారాజు శనిని ఉద్దేశించి ఒక స్తోత్రం చదువుతాడనమాట. అయ్యా, నీ పైన యుద్ధం రావడానికి తప్పైపోయింది నాది అని చెప్పేసి ఒక స్తోత్రం చదివితే ఆ స్తోత్రం విని సంతోషపడి శని మళ్ళా క్షామం అంతా తీసేసి సస్యశ్యామనం చేసి వర్షాలు ఇస్తాడు. కాబట్టి ఆ దశరథ మహారాజు చేత చేయబడినటువంటి దశరథ కృత శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. అది మనకి నెట్లో కూడా దొరుకుతుంది, పుస్తకాల్లో కూడా చాలా చోట్ల ఉంటుంది. దాన్ని పారాయణ చేసినట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మీరు. అట్లాగే కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం ఈ అనే అక్షరం, పుష్యమి 4 పాదములు, హూ హే ఓడా అనే అక్షరాలు, ఆశ్లేష 4 పాదములు, డి డు డేడ్ అనే అక్షరాలు ఉంటాయి. ఆదాయం 14. జాగ్రత్తగా వినండి, అందరూ వినండి. ఈ సంవత్సరం వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయండి మీరందరూ. ఆదాయం 14, ఖర్చు 2. చూడండి ఎంత డబ్బు మిగులుతుందో వీళ్ళు తెలుసుకోండి, వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయండి. రాజపూజ్యం 6, అవమానం 6. అంటే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సూపరో బాగుంటుందన్నమాట. ఏకాదశ స్థానంలో శని బృహస్పతి సంచారం. మే 1 మాత్రం వరకు జాగ్రత్తగా ఉండండి. అదేంటి మొదలుపెట్టినప్పటి నుంచి మే 1 అంటున్నారు అనేటువంటి అభిప్రాయం పెట్టుకోకండి. ఏ గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయో వాటిని బట్టి మేము జ్యోతిష్ శాస్త్ర రీత్యా, సిద్ధాంత రీత్యా జ్యోతిష ఫలితాలు చెప్పాలి. మేషం నుంచి వృషభంలోకి గురువు మారుతున్నాడు కాబట్టి మనము అంటే మేము జ్యోతిష్యం చెప్పేటప్పుడు గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల ఆధారం చేసుకొని ఫలితాలు చెప్తూ ఉంటాము. మే 1వ తారీఖు బృహస్పతి మారుతున్నాడు కాబట్టి దాన్ని బట్టి ఫలితం అన్నమాట. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశంలోకి బృహస్పతి వస్తున్నాడు. మే 1 వరకు మాత్రం ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఉన్నతాధికారులతో ఒత్తిడి, చేపట్టిన కార్యాలు కాకపోవడము, ప్రతి పని కూడా విధ్వంసం జరగడం జరుగుతుంది. అలా కాకుండా మే 1 తర్వాత అద్భుతంగా ఉంటుంది సంవత్సరం. వీళ్ళకి అన్నదమ్ముల నుంచి చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. అయితే ధనం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, రాజకీయ రంగం వారికి బాగుంటుంది. కానీ ఒక మైనస్ పాయింట్, అష్టమ శని. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాశిలో శని సంచారం వలన తీవ్రమైన మానసిక ఆందోళన, తీవ్రమైన శారీరక కష్టం, నమ్మిన వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడం, తద్వారా ఏం చేయాలి, భవిష్యత్తు ఏంటి, ధనం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఈ సమస్య ఏర్పడుతుంది. మీకు అర్థం ఏంటి చెప్పాలంటే ఈ రాశి కేసీఆర్ది. ఆ స్థాయిలో ఇప్పుడు అతనికి ఎటువంటి కష్టాలు ఉంటాయో అతని పరిస్థితి. అంటే అలా అంటే ఆయన ఏదో కించపరచడం లేదు, నేను మీకు అర్థం కావడం కోసం ఈ రాశి వాళ్ళకి ఇలా జరగబోతుందని చెప్తున్నాను. అంటే అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కానీ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనారోగ్య సూచన ఉంటుంది, అయిన వాళ్ళు బంధువులు ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం వారు విధించేటువంటి శిక్షకు గురి అయ్యే అవకాశం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, అందరికీ కూడా ఈ సంవత్సరం ఇది ఈ రాశి వారికి. భాగ్యంలో రాహు వలన అవమానాలు ఎదురవుతాయి. కళారంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన కార్యాలన్నీ నెరవేరుతాయి. గృహంలో చేసేటువంటి శుభకార్యాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నది. మీరు వివాహమో గృహప్రవేశమో ఏదైనా మొదలు పెడితే దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. శాఖాపరమైన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం శాఖాపరమైనటువంటి విచారణ అంటే ఎంక్వైరీ చేస్తారు మీ పైన మీ ఉన్నతాధికారులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉన్నతాధికారుల యొక్క కోపానికి కూడా గురి కావలసి వస్తుంది. విపరీతంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఈ సంవత్సరం. అట్లాగే భూముల విషయంలో కూడా ఏదైనా పరిష్కారం ఉందంటే మధ్యస్థంగా దాన్ని పరిష్కారం చేసేసుకోండి. నూతన గృహ నిర్మాణం ఏదైనా ప్లాన్ చేస్తే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్లాన్ చేయండి. కొత్తగా ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా తీవ్రంగా ఆలోచించి మానసిక వేదన, సంఘర్షణ కలుగుతాయి.
ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంవత్సర ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ తర్వాత మంచి రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కూడా బకాయిలు ఏర్పడతాయి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. వీరు ఎక్కడికైనా వెళ్తే కానీ లేదా ఎక్కడ వీరింట్లో కానీ. అట్లాగే ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు వస్తాయి. తండ్రి వైపు బంధువుల నుంచి కొంత అశుభకరమైన వార్తలు వింటారు. కొత్త ఆభరణాలు ఖరీదు చేస్తారు. అనుకోకుండా కొంత ధనము కూడా మీకు చేతికి అందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. గతంలో ఖర్చుల విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులు వేయండి. అట్లాగే తృతీయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతు సంచారం వలన అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్లతో వైరం ఏర్పడడం కానీ వాళ్లే మీతో వైరం ఏర్పరచుకోవడం కానీ జరుగుతుంది. ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అనుకుంటే దుర్గామ్మవారి దేవాలయంలో నిమ్మకాయలతో దీపారాధన చేయాలి. మాస శివరాత్రి రోజున ప్రదోష కాలంలో, ప్రదోష కాలం అంటే నేను ప్రతిసారి చెప్తున్నాను, సాయంత్రం ఇప్పుడు ఎండాకాలంలో ఆలోచిస్తే 5:30 నుంచి 6:30 కాలాన్ని ప్రదోష కాలం. ఆ కాలంలో ఎందుకు అర్చన చేయాలి, ఆ కాలంలో ఎందుకు అభిషేకం చేయాలి, ఆ కాలంలో ఎందుకు దేవతారాధన చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఆ ప్రదోష కాలానికి అధిపతి ఈశ్వరుడు. అయినప్పటికీ కూడా రాక్షసులు స్వైర విహారం చేస్తూ ఉంటారట. ఆ స్వైర విహారాన్ని అణచడానికి ఈశ్వరుడు వృషభ వాహనం ఎక్కి ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కనుక మనం అభిషేకమో అర్చనో ఆరాధనో చేస్తూ ఉంటే ఆయన సంతోషించి మనం కోరిన వరం ఇస్తాడు. అందువల్ల ప్రదోష కాలం అంటే సంధ్యాకాలం. సాయం సంధ్య, ఉదయ సంధ్య. ఉదయం కూడా సంధ్యాకాలం ఉంటుంది, సాయంత్రం సంధ్యాకాలం ఉంటుంది. ఈ కాలంలో కనుక పూజ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సింహరాశి వారు వీరు మఘా నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు. అంటే మా, మీ, ము, మే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు. అట్లనే ఉబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు. మో, టా, టీ, టు అక్షరములతో మొదలయ్యేటువంటి పేరు కలిగినటువంటి వారు. తర్వాత ఉత్కపాదం అంటే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 2 పాళ్ళు, వ్యయము 14 పాళ్ళు, రాజపూజ్యము 2 పాళ్ళు, అవమానము 2 పాళ్ళు. సరే, ఈ సంవత్సరం ఈ రాశి వారిని పరిశీలించి చూడగా మే 1వ తారీఖు వరకు కూడా 9వ స్థానమునందు గురు సంచారము చేయడం చేత కార్యములన్నీ దిగ్విజయంగా విజయవంతం అవుతాయి. అట్లానే గృహంలో చేపట్టేటువంటి శుభకార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా వీరికి అనుకూలమైనటువంటి కాలము. గతంలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణము లేదా భూ సంబంధితమైనటువంటి విషయాలు ఏమన్నా కూడా అవి చక్కగా పరిష్కారం అవుతాయి. వాహనాల విషయంలో మాత్రము చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగస్తులు తమ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందుతారు. సప్తమ శని సంచారం వలన ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఆందోళన, మానసికంగా కొంత నిర్వేదము పొందుట, ప్రతి చిన్న కార్యానికి కూడా విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే పూర్తి చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికమైనటువంటి మనస్పర్ధలు సమయానికి భోజనము నిద్ర కూడా ఉండకపోవచ్చు. తాత్కాలికంగా బద్ధకము మతిమరుపు ఏర్పడవచ్చును. స్వయం వృత్తి రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరము మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారు టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము కానే కాదు. వ్యాపారస్తులు నూతన వ్యాపారములను ప్రారంభించి తద్వారా ఆదాయాన్ని పెంపొందించుకుంటారు. అయితే మే 1 తర్వాత దశమ స్థాన బృహస్పతి సంచారము చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే చేపట్టినటువంటి కార్యములు యందు తీవ్రమైనటువంటి జాప్యము ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనటువంటి చేపట్టినటువంటి కార్యముల నందు తీవ్రమైనటువంటి జాప్యం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. అష్టమ స్థాన రాహు సంచారం వలన కొన్ని శుభ ఫలితాలు ఆశించవచ్చు. అనగా ఆరోగ్య విషయంలో గతంలో కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. అయితే మానసిక ఉద్రేకత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. చేసేటువంటి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా కొంత ప్రయోజనము చేకూరుతుంది. ద్వితీయ కేతువు వలన ఆకస్మిక ధనలాభము. ఒక్కొక్కసారి మన వాక్ విషయంలో అలా ఉంది. చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం వలన అపార్థము చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతి కార్యాన్ని కూడా అత్యంత చాకచక్యముతో, ఓర్పుతో, నేర్పుతో నెరవేర్చాల్సినటువంటి పని అవసరం ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నటువంటి వారు ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులు తమ యొక్క చంచల స్వభావాన్ని వదిలిపెట్టి స్థిరమైనటువంటి దృక్పథము ఏర్పరచుకుని అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు తాము కోరుకున్న రంగంలో, అంతేకాకుండా తాము కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశాలు లభించేటువంటి అవకాశం ఉంది. మీ పేరుతోటి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. భూ సంబంధిత వ్యాపారాలు చేసేటువంటి వారు ఆచితూచి అడుగులు వేయాలి. రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి కాలమైనప్పటికీ కూడా అంతర్గత మరియు పరోక్ష శత్రువుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేసేటువంటి వారు ఉద్యోగము మారవలసి వస్తుంది. మరియు కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందాలంటే మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం చాలా చాలా మంచిది. ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రపారాయణము, రుద్రాభిషేకం చేయడం వలన మీకు చాలా బాగా కలిసి వస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ కన్యారాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదములు, తో పాప్య నక్షరము, హస్త 4 పాదములు, పూష నాట, చిత్త 1, 2 పాదములు, పేపో అక్షరాలు. ఆదాయం 5, ఖర్చు 5. ఈ సంవత్సరం పూజించేవారు 5, అవమానించేవారు 2. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ఈ రాశి వాళ్ళతో స్నేహం చేయండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మంచి పనులు చేసి పెడతారు మీకు. నెక్స్ట్ ఇయర్ తర్వాత అప్పుడు చెప్తా మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలో. ఈ సంవత్సరం మాత్రం వీళ్ళతో చేయండి. కన్యా రాశి వాళ్ళతోనూ, మేషరాశి వారితో, కర్కాటక రాశి వారితో, కొద్దిగా వృశ్చిక రాశి వారితో కూడా పర్లా. వాళ్ళని కొంచెం పాపం మరీ అంత చెడ్డవారు కాదు వాళ్ళు, వాళ్ళతో కూడా చేయొచ్చు. ఇప్పుడు కన్యా రాశి, ఈ రాశి వారికి మనం గ్రహస్థితి పరిశీలించి చూస్తే అష్టమ గురువు వలన రేపు వచ్చేటువంటి 1వ తలంలో పాల్గొంటారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, ఒక వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు.
కొంతమంది మీ యొక్క గౌరవము పరపతి తగ్గించే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారికి కూడా తగినటువంటి బుద్ధి చెప్పి మీరు సన్మాన సత్కారాలు పొంది వాళ్ళ చేతే శభాష్ అనిపించుకుంటారు. బంధువులు మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహవంతంగా గడుపుతారు. చక్కటి ఆరోగ్యం ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలు ఏమైనా ఉంటే తీర్చివేస్తారు. రాశిలో ఒక మైనస్ పాయింట్ చెప్తున్నా. ఇప్పటిదాకా అన్ని బాగా చెప్పి మళ్ళీ మైనస్ పాయింట్ ఏంటి అనుకోకండి. ఏంటంటే రాశి ఇక్కడ ఇది తాత్కాలికమైనటువంటి ఉంటారు వాళ్ళు, దానివల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి. కాబట్టి ఏం చేయాలి? తాను మనం నొప్పించుకోకుండా, ఇతరుల మనసు నొప్పించకుండా, ఇతరులు తప్పించుకోవాలంట. ఇంక ఇతరులు ఏమన్నారు? భార్యాభర్త 24 గంటలు ఉండాల్సిందే కదా. జాగ్రత్త. మౌనైన కలహం నాస్తి. మౌనం చేస్తే, మౌనంగా ఉంటే గొడవలే లేవు. జాగ్రత్త భయం నాస్తి. రాత్రిపూట పడుకున్నప్పుడు జాగ్రత్తగా పడుకుంటే దొంగలిస్తే లేచి చూడొచ్చు. నాలాగా నిద్రపోతే గందరగోళం అవుతుంది. కాబట్టి జాగ్రత్త భయం నాస్తి. జపతో పాతకం నాస్తి. శాస్త్రం చెప్తోంది, జపం చేసినట్లయితే మహాపాతకాలన్నీ పోతాయట. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ సంవత్సరం మౌనం వహించండి. ఇక్కడ భార్యాభర్తల మధ్య అయిపోయింది. ఇంకొకళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. ఆ బిజినెస్ పార్ట్నర్కి ఈ సంవత్సరం మీ మీద అపోహ కలుగుతుంది. ఏవో గొడవలు వస్తాయి మీ మీద. అంటే ఈయనేదో నన్ను నష్టం చేస్తున్నాడనో, నష్టం కలిగిస్తున్నాడో ఆలోచన కలుగుతుంది. అతనికి కూడా అటువంటి ఆలోచన రాకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం, వర్కింగ్ పార్ట్నర్. వర్కింగ్ పార్ట్నర్ అంటే ఎవరు? మనతో కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, మనతో కలిసి ఉద్యోగంలో మన సహచరులు ఉంటారు కదా, వాళ్లతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ ముగ్గురితో జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం మీరు అన్నింటిలో సక్సెస్ఫుల్లే, లేదంటే గందరగోళమే. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండి, విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మీ రాశి పైన దృష్టి పడడం వలన ఆ ఉద్రేకాన్ని తగ్గించుకొని ముందుగా మేల్కొని జాగ్రత్తగా ఉంటారు. కుటుంబ సంబంధ వ్యవహారాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇంకా మంచి ఫలితాల కోసం ఏం చేస్తారంటే, ఎరుపు రంగు పుష్పములతో అమ్మవారికి అర్చన చేయాలి. దుర్గా ఆపత్ నివారణ స్తోత్రం, మనకు స్తోత్రం ఉంది. మనకి లలితా సహస్రనామ పుస్తకాలు ఉన్నాయి కదా, అందులో ఉంటుంది దుర్గా అమ్మవారి పేరు. అందులో దుర్గా, దుర్గా ఆపత్ నివారణి, దుర్గా, దుర్గా స్తోత్రనాశిని, ఇట్లా దుర్గా అనే అక్షరం 32 సార్లు వస్తుంది. అందులో దుర్గా అంటే ఏంటి అర్థం? ఈ రోజుల్లో పేర్లు పెడుతున్నారు, ఆ అర్చన చేయాలంటే మా తల ప్రాణం తొక్కొస్తుంది. ఆ పేర్లు అర్థం కావట్లే మాకు. అర్థమయ్యేట్టుగా పెట్టాలి. ఇలాంటి బంటి మన్ను ఏదో చెప్తున్నారు అర్చనల దగ్గర, అలాంటి పేర్లు కాదు. దుర్గా అంటే దుర్గతులు పోగొట్టేటువంటిది. దుర్గా అర్థం శ్రీనివాసుడు అంటే శ్రీని నివాసంగా కలిగిన వాడు, లక్ష్మీదేవిని కలిగిన వాడు అని అర్థం. సంతోషు అంటే సంతోషంగా ఉంటాడని. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దుర్గా ఆపత్ నివారణ స్తోత్రం మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో 32వ పేజీ ఎక్కడ ఉంటుంది. అది చదువుకోండి. దుర్గతులు, చెడు గతులు లేకుండా మన జీవితాన్ని సక్రమ మార్గంలో ఆమె నడిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి 7వ స్థానంలో రాహు ఉండి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దుర్గా ఆపత్ నివారణ ఎంత కరెక్ట్గా చదివితే ఒక 3 నుంచి 4 నిమిషాలు అయిపోతుంది. అది రోజుకొకసారి ఉదయం పూట పూజ చేసుకోగానే ఆ దుర్గా ఆపత్ నివారణ స్తోత్రం చదువుకోండి. తద్వారా మంచి ఫలితములు పొందండి. ఈ రాశి వారు ఎవరున్నప్పటికీ కూడా, భర్త అయితే భార్యతో, భార్య అయితే భర్తతో, వ్యాపార భాగస్వామితో, మీతో పనిచేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఈ ఒక్క విషయంలో చిన్న మైనస్ పాయింట్ లేదు. ఇంకా మంచి ఫలితం పొందాలనుకుంటున్నారు, అర్ధనారీశ్వర స్వామి ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. సగం ఈశ్వరుడు, సగం అమ్మవారు ఉంటుంది. ప్రకృతి తత్వాన్ని మనకి చెప్పడం కోసం అర్ధనారీశ్వర స్తోత్రం కూడా ఉంది. అర్ధనారీశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఒక 40 రోజులు భార్యాభర్త కలిసి కూర్చుండి పూజ చేసుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో అర్ధనారీశ్వర స్తోత్రంతో పూజ చేసుకొని స్వామికి పండో ఫలమో ఏదైనా నైవేద్యం పెట్టండి. తప్పనిసరిగా మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మీరు ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంటారు. తర్వాత రాశి తులారాశి వారు
ఈ రాశిలో చిత్తా నక్షత్రము 3, 4 పాదములు కలిగినటువంటి వారు, అంటే రా రి అక్షరములతో పేర్లు ఉన్నటువంటి వారు. స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు, అంటే రు రే రో తా అక్షరములతో పేర్లు ఉన్నటువంటి వారు. అట్లానే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల వారు, అంటే తి తు తే ఈ 3 అక్షరములతో పేర్లు ఉన్నటువంటి వారు ఈ రాశి కిందకు వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 2 పాళ్ళు, వ్యయము 8 పాళ్ళు, రాజపూజ్యము 1 పాలు, అవమానము 5 పాళ్ళు. సరే, ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ స్థితిని పరిశీలించి చూస్తే మే 1 వరకు కూడా చేపట్టినటువంటి సర్వకార్యముల యందు చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసవంతముగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన ఆదాయ విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అవివాహితులకు వివాహ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఆభరణాలు, వాహనాలు ఖరీదు చేస్తారు, అంటే కొనడం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో కూడా చక్కటి అభివృద్ధిని పొందుతారు. విద్యార్థులు కూడా ఉన్నత స్థాయి విద్యలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు ఉన్నతాధికార యోగము కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం కలుగుతుంది. గృహంలో చేపట్టినటువంటి శుభకార్యములు విజయవంతంగా పూర్తి చేస్తారు. న్యాయస్థాన సంబంధిత విషయాలలో అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. మే 1 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా గురువు అష్టమ స్థాన సంచారం చేత ఏ కార్యము చేపట్టినప్పటికీ కూడా విపరీతమైన ధన వ్యయము మరియు ఆటంకాలతో పూర్తి చేసేటువంటి అవకాశము కొంతవరకు మాత్రమే ఉంది. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రావాల్సిన ధన ఆదాయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరాంతము శని పంచమ స్థాన సంచారం చేత ఎంతో కాలంగా మీతో వస్తున్నటువంటి నమ్మకంగా ఉన్నటువంటి వారు ఇబ్బంది కలిగిస్తారు. మీరు ఒక మంచి కార్యము చేయాలనుకుంటే ఇబ్బందులు ఏర్పడి ఇతరులకు మీపై శత్రుత్వము పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి చిన్న కార్యక్రమైనప్పటికీ కూడా ఆచితూచి అడుగులు వేయాలి. మానసికమైనటువంటి స్థానచలనం కూడా కలగవచ్చు, జాగ్రత్త వహించాలి. భూ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. సంతాన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడి మానసిక ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. సంవత్సరాంతం వరకు రాహు కేతువుల స్థితుల వలన ధైర్యం కోల్పోయి శత్రువుల పైన విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువుల వలన కూడా మంచి లబ్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే కేతు 12వ స్థానంలో సంచారం వలన తల సంబంధమైనటువంటి వ్యాధి బాధించక తప్పదు. మానసికమైనటువంటి ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకు కష్టకాలం అని చెప్పవచ్చు. అనుకోకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. విద్యార్థులు ఏ మాత్రము అలసత్వము వహించటం మంచిది కాదు. తీవ్రమైనటువంటి సాధన ద్వారానే మంచి ఫలితాలను పొందుతారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి సన్మానములు, సత్కారములు లభిస్తాయి. గతంలో చేసినటువంటి రుణాలు కొంతవరకు తీరుతాయి. విదేశీయాన ప్రయత్నములు నెరవేరుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించి సమస్యల యొక్క పరిష్కారము చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి. సోదరులతో కూడా వైరము ఏర్పడేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది. నిరుద్యోగులు ఈ సంవత్సరము తీవ్రంగా కష్టపడి వారి యొక్క ఉద్యోగాన్ని నిలబెట్టుకునేటువంటి పరిష్కార మార్గము తీవ్రంగా కష్టపడడంలోనే ఉంటుంది.
ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి సమయము కాదు. మరిన్ని ఫలితాల కోసం ప్రతి గురువారము కూడా ఉపవాస నియమాలతో రాఘవేంద్ర స్వామి వారిని కానీ లేక దత్తాత్రేయ స్వామి వారిని కానీ పసుపు రంగు పూలతో అర్చన చేయించాలి. కదంబ పుష్పములు కానీ సంపెంగ పూలతో కానీ అర్చన చేస్తే మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం చూపిస్తున్నది. పెట్టారు చెట్లు. దాని విశేషం ఏంటంటే ఒక్క కదంబ పుష్పం పెట్టి మనం పూజ చేసినట్లయితే స్వామివారికి కానీ ఏ దేవతకైనా పెట్టినట్లయితే 1,00,000 పుష్పాలతో పూజ చేసిన ఫలితం వస్తుందని అమ్మవారి చరిత్రలో ఉంది. ప్రతి కాలనీలో, మా కాలనీలో అయితే ఉన్నాయి, ప్రతి కాలనీలో పెట్టారు. సంపెంగ పూలతో కూడా విశేషంగా ఆరాధన చేయండి. చేసినట్లయితే ఈ తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా కొన్ని రకాల పూలు, కొన్ని రకాల అర్చనలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. మరొక ముఖ్యమైన సూచన, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభమైన 5 రాశులు ఉన్నాయి. ఇంకొక అరగంట పడుతుంది. మీరు ఎవరైనా మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. లాస్ట్లో ఒక కుబేర కుంకుమ గురించి మీ అందరికీ చెప్పాలనుకున్నా నేను. ఆ కుబేర కుంకుమ తయారు చేసుకొని మీరు ఇంట్లో పెట్టుకొని నిత్యం బొట్టు పెట్టుకుంటే తప్పనిసరిగా ధనధాన్యాదులు మీ ఇంట్లో ఉంటాయి. ఆ విషయం మీ అందరికీ చెప్పాలనుకున్నాను. వినాలనుకున్న వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి, నాకు అభ్యంతరం లేదు. మీ వస్తువులతో చేసుకోవచ్చు మనం. అట్లాగే పిల్లలకు చదువు రావాలంటే ఏం చేయాలి, అట్లాగే ఇంట్లో ధనం నిలబడాలంటే ఏం చేయాలి, ధనం నిలబడాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి విషయాలు కొన్ని చెప్తా లాస్ట్లో, ఇప్పుడు కాదు. అందువల్ల అలా ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి. మీతో పాటు నాకు కూడా దోమలు కుడుతున్నాయి కానీ తప్పదు. వృశ్చిక రాశి 8వ రాశి దగ్గరికి వచ్చేసాం. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. జయ జయ రామ శ్రీరామ, జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, జానకి రామ, జయ జయ రామ, జానకి రామ, జయ జయ రామ, సీతారామ, జయ జయ రామ, సీతారామ, జయ జయ రామ, దశరథ రామ, జయ జయ రామ, శ్రీరామ రామ, జయ జయ రామ, శ్రీరామ రామ, జయ జయ రామ, జానకి రామ, జయ జయ రామ, జానకి రామ, జయ జయ రామ, సీతారామ, జయ జయ రామ, దశరథ రామ, జయ జయ రామ, జానకి రామ, జయ జయ రామ, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, అంజనేయ హనుమంత, అతి బలవంత హనుమంత,
అతి బలవంత హనుమంత ఆంజనేయ హనుమంత. రాజా రామచంద్ర భగవానికి, బృందావన విహారీ లాల్ శ్రీకృష్ణ పరమాత్మకి. ఎక్కడున్నాం మనం? వృశ్చిక రాశి 4వ పాదం, అనురాధ 4 పాదములు నా నీ ను నేను అక్షరములు, జ్యేష్ఠ 4 పాదములు నో యా ఈ యు. ఆదాయం 8, ఖర్చు 14. మీ రాశి ఎవరికి చెప్పకండి, మీద ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. ఇక రాజపూజ్యం 4, అవమానం 5. ఎట్లా చూసినప్పటికీ కూడా ఇబ్బందికరమైన ఈ రాశి వారికి సంవత్సరం. గ్రహస్థితి పరిశీలించి చూస్తే మే 1వ తారీఖు వరకు ఎటువంటి కార్యాలు చేపట్టకండి, అన్ని పనులు వాయిదాలు వేసుకోండి, ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం వారితో వచ్చేటువంటి ఇబ్బందులను వాయిదా వేయండి. అంటే ఏదైనా కేసులు కానీ, ఏదైనా ట్యాక్సులు కానీ, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా మే 1 వరకు వాయిదా వేయండి. ఆ తర్వాత మే 1 లోపల అగ్ని సంబంధమైనటువంటి బాధలు, చోర బాధలు, బంధుమిత్రులు వీరందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కలహాలు ఏర్పడతాయి. వ్యాపారంలో కూడా భాగస్వాములతో అంత అనుకూలం ఉండదు. చిన్న చిన్న విషయాలకు కూడా మానసిక వేదన, మనస్పర్ధలు ఏర్పరచుకుంటాయి. ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక మే 1 తర్వాత పూర్తిగా మార్పులు అయితే రావు, పరిపూర్ణంగా మార్పులు రావు. గుడ్డిలో మెల్లన్నట్టుగా కొద్దిగా 7వ స్థానంలోకి శని బృహస్పతి సంచారం కాబట్టి కొద్ది ఫలితాలు వస్తాయి. ఉన్నతాధికారుల యొక్క దర్శనం జరుగుతుంది. చేసే ప్రతి పని కూడా మంచి ప్రణాళిక వేసుకొని, మంచి ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళి తద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. మీ యొక్క తెలివితేటలతో ఎదుటి వారిని ఆకర్షించి మీ పనులు పూర్తి చేసుకుంటారు. అయితే తల్లి యొక్క ఆరోగ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సంతాన విషయంలో ఉన్నటువంటి అపోహలు, అనుమానాలు తొలగిపోతాయి. మీకున్నటువంటి పిల్లలు ఏవో చేస్తున్నారు, ఏవో ఇబ్బంది పెడుతున్నారు, ఏవో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకువస్తారేమో అనేటువంటి సందేహం పెట్టుకోకండి. అటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. శుభకార్యాలన్నీ కూడా ఆచరిస్తారు. బంధుమిత్రులతో కొన్ని కార్యాలు సాధిస్తారు. ఎవరైతే ఈ రాశిలో ఉన్నారు విదేశాలు వెళ్ళాలనుకుంటారో వారు విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళడానికి ఈ రాశి వారే కాకుండా ఎవరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా మే 1వ తేదీ వరకు విదేశ ప్రయత్నం చేయకండి. మీ రాశికి ఎంత బలం ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం పైన శనిగ్రహ దృష్టి ఉండడం వలన విదేశీ ప్రయత్నాలు మీరు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం ఫెయిల్ అవుతుంది, సక్సెస్ కాదు. కాబట్టి మే 1 తర్వాత ఏ రాశి వారైనా ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ రాశి వారు కూడా మే 1 వరకు జాగ్రత్తగా ఉండండి. తర్వాత విదేశాలు వెళ్ళాలనుకుంటే అనుకూలమైన సమయం వస్తుంది. కుటుంబంలో మాత్రం చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న వివాదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. 4వ స్థానంలో శని సంచారం వలన విదేశీ వాహన ప్రమాదాలు ఉంటాయి. చదువుకునే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యాతురాణం న సుఖం న నిద్ర, క్షుధాతురాణం నరుచిర్ నపక్వగా, అర్ధాతురాణం నగుర్ నబంధువు, కామాతురాణం న భయం న లజ్జ. ఏదో అయ్యగారు తిడుతున్నాడు అనుకోకండి, చెప్తున్నా, దాని అర్థం చెప్తున్నా. ఎవరికైతే చదువు కావాలనుకుంటారో విద్యాతురాణం నా సుఖం నా నిద్ర, సుఖము నిద్ర ఉంటే ఈ రాశి వాళ్ళకే కాదు ఎవరికి కూడా చదువు రాదు. ఎవరైతే సూర్యోదయానికి ముందుగా నిద్రలే చదువుకుంటారో వాళ్ళకి చక్కటి చదువు వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి చదువుకోవడం విషయంలో 4వ స్థానాలు శని సంచారం వల్ల విద్యా భంగము కానీ మీరు అనుకున్నటువంటి ప్రయత్నంలో ఆ ర్యాంక్స్ కానీ రాకపోవడం జరుగుతుంది. అందుకే సుఖము నిద్ర వదిలేసేయండి. కామాతురాణం నభయం నలజ్జ, క్షుధాతురాణం నరుచిర్ నపక్వహ. ఆకలి వేసిన వాడికి భోజనం పెడితే ఉడికిందో ఉడకలేదో, రుచిగా ఉందో లేదో తెలియదు. అర్ధాతురాణం నబంధకు నా గురువు,
డబ్బు సంపాదించాలనుకుంటే ఫంక్షన్లు వేడుకలను తిరుగుతూ ఉంటే ఉద్యోగ వ్యాపారాలను పెట్టి సంపాదించలేడు. కాబట్టి అవన్నీ లేకుండా తన వ్యాపారం ఉద్యోగం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా విద్యార్థులు ఈ సంవత్సరం చదువు విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అకాల భోజనం ఉంటుంది, నిద్రావస్థ ఏర్పడుతుంది. ఈ రాశి వారికి అనవసరమైన త్రిప్పట ప్రయాస జరుగుతుంటాయి. ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదం అంటేనే ఆకస్మికంగా జరిగేది. మనము సరైన దారిలో వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి వలన కూడా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 4వ స్థానంలో శని సంచారం వలన చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానంలో రాహు సంచారం వలన సంతానంతో కొద్దిగా విభేదించవలసినటువంటి సందర్భం కూడా వస్తుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనకున్న సంతానంతో కొన్ని సమస్యల్లో వాళ్ళతో అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది చిన్న తర్కం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా అది సమస్య పోతుంది. మళ్ళీ చక్కటి గౌరవ మర్యాదలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి అనుకున్నట్టుగా సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి సంవత్సరం అంతా కూడా సంతృప్తికరంగానే ఉంటుంది. కోర్టు సంబంధమైన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోండి. కఠినమైనటువంటి వాక్కుతో ఇతరుల మనసు కష్టపెట్టకుండా చూడండి. అట్లాగే మీ రాశికి శని దృష్టి, దశమ దృష్టితో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలస్యం అవుతాయి. ఈ ఆలస్యంతో మీరు మంచి లాభాలు కానీ కొన్ని మంచి అవకాశాలు కానీ పోగొట్టుకుంటారు. ఎవరు వస్తారో ఏదో చెప్తారు, ఇక్కడ పెట్టుబడి పెట్టండి బాగుంటుందని మీరు ఆలోచిస్తూ అంటారు. శని దశమ దృష్టితో చూస్తున్నాడు కదా, ఆలోచన మీరు అయిపోయేసరికి అది కాస్త చేయజారిపోతుంది. ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, మంచి ఉద్యోగం వస్తుంది ఫలానా చోట అప్లికేషన్ పెట్టని ఆలోచిస్తుంటారు, వెళ్ళాలా వద్దా. మీ ఆలోచన అయిపోయిన లోపల ఆ ఉద్యోగం ఎవరో కొట్టేస్తారు. అంటే మంచి లాభాలు నష్టపోయే అవకాశం ఉంది. మంచి ఫలితాలు కోల్పోతారు. మంచి ఉద్యోగాలు రాకుండా చూసుకుంటారు. మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. కాబట్టి శీఘ్రంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. అట్లాగే కొందరికి విదేశీ ప్రయాణాలు కూడా అనుకోకుండా చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు కదా, అది అయిపోతుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన ఆలోచనలు ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కదా, ఆ ఆలోచనతో అది సంవత్సరం ప్లాన్ చేసి ఖచ్చితంగా ఒక నూతనమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి ప్రణాళిక వేసి దాన్ని సాధించుకుంటారు. ప్రభుత్వం ద్వారా రావలసినటువంటి ప్రమోషన్ కానీ బకాయిలు కానీ సంవత్సరం వస్తాయి. మొత్తం ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా కఠినమైనటువంటి సమస్యలు ఏమీ లేవు. కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. పోయిన సంవత్సరం కంటే కొంత రిలీఫ్గా ఉంటుంది అంతే. పోయిన సంవత్సరం 100% బాధలు ఉన్నాయి అనుకుందాం. ఈ సంవత్సరం ఆ బాధలను 50% తగ్గుతాయి. అంతేగాని పూర్తిగా బాగుందని చెప్పడానికి వీల్లేదు. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎక్కువగా 4వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క దోషం వలన ఈ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి శని దోష నివృత్తి కోసం వీలైతే తిరుమల కొండ నడిచి ఎక్కండి. నడిచి ఎక్కి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్లయితే ఆ ఒక్క దోషమే ఉంది. రాహు కేతు పర్వాలేదు. బృహస్పతి కూడా 7వ స్థానంలో కాస్త అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సినంతటి పెద్ద సమస్యలు ఏమి లేవు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశి వారు మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు, ఏయో బాబి అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు. అట్లానే పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భూ, ధ, భ, డ అక్షరములతో పేర్లు మొదలయ్యేటువంటి వారు. ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము అంటే బే అక్షరంతో మొదలయ్యేటువంటి వారు. వీరందరూ కూడా ఈ రాశి వారి కిందకు వస్తారు. వీరికి ఆదాయం 11 పాళ్ళు, వ్యయము 5 పాళ్ళు, రాజపూజ్యం 7 పాళ్ళు, అవమానము 5 పాళ్ళు. ఈ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వాళ్ళే ధనవంతులు. సరే, ఈ రాశి వారికి ఈ సంవత్సరము పరిశీలించి చూడగా మే 1వ తేదీ వరకు కూడా సకల కార్యములు పరిపూర్ణంగా నెరవేరుస్తారు. చేసేటువంటి వృత్తులలో
ఆదాయము వృద్ధి చెందుతుంది. యతీశ్వరుని యొక్క దర్శనం చేసుకుంటారు. యజ్ఞ యాగాది దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయంతో గృహంలో శుభకార్యములు ఆచరిస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇష్టదేవత ఆరాధన వల్ల చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక కార్యము నెరవేరడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతాధికారి యొక్క యోగం కలిగేటువంటి అవకాశం ఉంది. గృహ నిర్మాణానికి చేసేటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. తాము ఉన్నటువంటి రంగంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నతాధికారుల వలన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిని చాలా సులువుగా పూర్తి చేస్తారు. మే 1వ తేదీ తర్వాత షష్టమ స్థాన బృహస్పతి సంచారం వలన కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ ఆత్మీయులతోనూ కలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చేసే ఉద్యోగంలో కూడా చిక్కులు ఏర్పడతాయి. చేపట్టిన కార్యాలన్నింటిలోనూ కూడా ఆటంకాలు ఏర్పడతాయి. దాయాదులతో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లానే మిత్రులచే శత్రువులై పీడిస్తారు. అయితే మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. శని తృతీయ స్థానంలో సంచారం వలన అనుకూలంగా ఉంటాడు. తద్వారా మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఇబ్బందులు తీరిపోతాయి. చేపట్టిన కార్యంలో విజయాన్ని సాధిస్తారు. రాజకీయ రంగంలో ప్రయత్నం చేసేటువంటి వారికి అధికార యోగం కలిగేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి పథకాలు రచన చేస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా సహకరిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలు తీర్చేటువంటి అవకాశం బాగా ఉంది. శత్రువులపై విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. రాహు చతుర్థ స్థానం వలన చతుర్థ స్థాన సంచారం వలన కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలను ఏర్పడవచ్చు. స్త్రీలతో విరోధం ఏర్పడుతుంది. అనవసరంగా వృధాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనసుకు కష్టము కలిగించేటువంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి. వైద్య రంగము న్యాయస్థాన రంగంలోనూ కూడా ఉన్నటువంటి వారికి కొంతమేర ప్రయోజనాలు చేకూరుతాయి. దశమ కేతు వలన కొంత కార్య ఆటంకములు ఏర్పడవచ్చును. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారితో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. తాము ఉంటున్నటువంటి గృహంలో కొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. మీరు నమ్ముకున్న వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు తాము కోరుకున్నటువంటి కళాశాలలో కోరుకున్న కోర్సులో ప్రవేశం లభిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. శాస్త్ర రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మరికొన్ని ఉత్తమ ఫలితాలు పొందడం కోసమై వీరు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయటము, అంతేకాకుండా అలంపూరు జోగులాంబ అమ్మవారి దర్శనం చేయటము, లేదా త్రిపురాంతక అమ్మవారి దర్శనము మంగళవారం చేసుకున్నట్లయితే వీరు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. వారు తర్వాత మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, భో జా జీ అక్షరం ఉన్నటువంటి వారు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉన్నటువంటి వారు, జూ జే జో ఖా అక్షరం ఉన్నటువంటి వారు, ధనుష నక్షత్రము 1, 2 పాదములు కలిగినటువంటి వారు, అంటే గా గి అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు. వీరికి ఆదాయం 14 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు, రాజపూజ్యము 3 పాళ్ళు, అవమానము 4 పాళ్ళు. ఈ రాశి వారికి గ్రహస్థితి పట్టింది పరిశీలించి చూడగా మే 1వ తేదీ వరకు
4వ స్థాన సంచారము వలన, గురువు 4వ స్థానంలో సంచరించడం వలన శరీరంలో తేజస్సు తగ్గుతుంది. ధన సంబంధ విషయాల్లో విపరీతంగా హాని ఏర్పడుతుంది. స్థాన మార్పిడి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చుల విషయంలో కూడా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, స్వయం వృత్తి రంగంలో వారందరూ కూడా అతి జాగ్రత్త వహించాలి. విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే కార్యములు కొంత మేరకు నెరవేరుతాయి. భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. శుభకార్య ఆటంకములు ఏర్పడతాయి. ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో ఒకంత భయము చేకూరుతూ ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా నడకన నడుస్తూ ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మే 1వ తేదీ తర్వాత బృహస్పతి పంచమ స్థాన సంచారం వల్ల ధనలాభం చేకూరుతూ ఉంటుంది. చేపట్టిన కార్యముల యందు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. దైవానుగ్రహణం వల్ల చాలా రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక కార్యాన్ని విజయవంతంగా సాధిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారములతో శుభకార్యములు పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మంచి లాభాలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నత పదవీ యోగం కలుగుతుంది. గృహ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాల వలన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శనము, నదీ స్నానములు చేస్తారు. శని 2వ స్థాన సంచారం వల్ల మధ్యలో ఆరోగ్యరీత్యా ధన వ్యయము, ప్రభుత్వం వచ్చే కొన్ని ఇబ్బందులు, భోజనము, నిద్ర సరియైన సమయానికి లేకపోవడము, ధన విషయంలో వివాదాలు ఏర్పడటము, కుటుంబ సభ్యులలో మరియు ఆత్మీయులతో అకారణ కలహాలు, మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం బాగా ఉంది. విద్యార్థులకు తమ యొక్క విద్యలో మంచి ప్రజ్ఞా పాఠవాలు ఏర్పడతాయి. రాహు 3వ స్థాన సంచారం వల్ల అన్నదమ్ములతో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనవసరంగా వృధా ప్రయాస ఏర్పడుతూ ఉంటుంది. తండ్రి ఆరోగ్యము ఆందోళన కలిగిస్తుంది. అనుకోకుండా చేసేటువంటి ప్రయాణములలో కష్ట నష్టములు మరియు ఆపదలు కూడా ఏర్పడవచ్చును. బస నష్టం కానీ వాహన నష్టము కానీ ఖచ్చితంగా కలుగుతుంది. ధనధాన్యములకు లోటు ఏర్పడుతుంది. ఆర్థిక విషయమైనటువంటి ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. చేసే నూతన ప్రయత్నాలు వ్యర్థమవుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నం కూడా నెరవేరుతుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఆలోచించి చేయాల్సి వస్తుంది. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి వస్తుంది. లేదంటే నష్టపోయేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో దైవముపై సాంప్రదాయమైనటువంటి ఆసక్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సినటువంటి రుణాలు లేదా బకాయిలు కొంత మేరకు పొందుతారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి మీ కృషికి తగినటువంటి అవకాశాలు లభించి తద్వారా మంచి గుర్తింపు కూడా వస్తుంది. మరిన్ని ఫలితాలకై విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, నీల ఉమ్మెత్త పూలతోటి శివారాధన, ప్రతి అమావాస్య రోజున కాలభైరవ ఆరాధన చేసుకుంటే ఈ రాశి వారు మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. నీల ఉమ్మెత్త తెలుపు రంగు వస్తాయి. నీల ఉమ్మెత్త చాలా తక్కువగా అరుదుగా కనపడతాయి, కానీ ఉంటాయి. మీకు రహస్యం చెప్తా వినండి. చివరిదాకా ఉంటే తెలియకుండా కొన్ని రహస్యాలు మీకు చెప్తూ ఉంటాను నేను. నీల ఉమ్మెత్త పూలతో పూజ చేయడమే కాకుండా ఒక పుష్యమి నక్షత్రం రోజున, అంటే ఆ పుష్యమి నక్షత్రం ఏ రోజు ఉంటుందో పంచాంగంలో క్యాలెండర్లో ఉంటుంది. దానికంటే ముందు రోజు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పుష్యమి నక్షత్రం ఉందనుకుందాం. ఇవాళ ముందు రోజు ఆ నీళ్ళ ఉమ్మెత్త చెట్టు ఎక్కడుందో చూడండి. వెళ్ళి ఆ చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమ 2 అక్షతలు వేసి నమస్కారం చేసి
రేపు పొద్దున వచ్చి నీ వేరు తీసుకెళ్తానని నమస్కారం చేసుకుందండి. తర్వాత పుష్యమి నక్షత్రం రోజు వెళ్ళి ఆ చెట్టుకి నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఒక అగరవత్తి పెట్టి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఇత్తడి చాకు కానీ రాగి చాకు కానీ తీసుకెళ్ళండి. ఇనుప చాకులు పనికిరావు. అమ్మ నేను వేరు తీసుకుంటున్నాను తల్లి అని చెప్పేసి నాకు అనుమతి ఇవ్వని చెప్పి చెట్టు మొత్తం పీక్కండి, మహాదోషం అవుతుంది. ఆ వేరు కొంచెం చేసి మగవాళ్ళు మాత్రం వెళ్ళండి, ఆడవాళ్ళు కాదు. తీసుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేరు కడిగి శుభ్రం చేసి పసుపు రాసి బొట్టు పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే దేవతారాధన చేస్తారో అక్కడ పెట్టుకోండి. ఒక 21 రోజు దానికి పూజ చేయండి. చిన్నదే, ఒక 2 ఇంచులంత 3 ఇంచులంత చెట్టు మొత్తం పీక్కండి. 21 రోజు అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ఇది మూలికా శాస్త్రంలో ఉంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కలిగించేటువంటి కాదు. లేదా బీరువాలో పెట్టుకోండి, లేదంటే మీ కార్యాలయంలో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం తీసుకెళ్ళకండి. దాని శక్తి కోల్పోతుంది. అది నీలిరంగు ఉమ్మెత్త చెట్టు వేరు మాత్రమే పనికొస్తుంది. వీలైతే మీకు స్థలం ఉంటే ఆ నీలిరంగు ఉమ్మెత్త పూలు విత్తనాలు తెచ్చి మీ ఇంటి ముందు వేసుకోండి. మీ ఇంటి ముందు వేసుకోవడం వలన ఆ చెట్లు వస్తే ఎటువంటి గాలి, ధూళి, భూత, ప్రేత, పిశాచ, ఈర్ష్య, అసూయ, ద్వేషవాదులు మనకు ఉండవు. అది మన ఇంట్లోకి రాకుండా అక్కడే ఆపేస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి చెట్టు. అందుకే ఈశ్వరుడికి ఆ చెట్టు అంటే చాలా ఇష్టం. మకర రాశి వాళ్ళు ఆ నీల ఉమ్మెత్త పూలతో ఆరాధన చేస్తే ఆ శని దోషం పోతుంది. 11వ రాశి అయినటువంటి కుంభరాశికి వచ్చేసాం. ఇంకొక పావు గంటలో అయిపోతుంది. కుంభరాశికి ఎలా ఉంటుంది? కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 3 పాదములు, శేషోధ గోసాశీసు అనే అక్షరములు, అట్లాగే గూగే అనే అక్షరములు. ఆదాయం 14, ఖర్చు 14, పూజించేవారు 6, అవమానించేవాడు 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం పోయిన ఏప్రిల్లో రాశిలోకి శని వచ్చాడు. రాశి అంటే దేహం, మన శరీరం. మీది ఏ రాశి అంటే మేషరాశో, వృషభ రాశో, మిథున రాశో ఏదో రాశి చెప్తాం మనం. రాశి అంటే మనమే. మనం ఆ నక్షత్రంలో పుట్టి ఆ రాశిలోకి వచ్చాడు కాబట్టి జన్మతో దేహనాశాయ అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి రాశిలో శని కానీ, గురువు కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, సూర్యుడు కానీ వీళ్ళు కానీ వచ్చారంటే దేహనాశనం అంటే అనారోగ్యాన్ని బాగా సృష్టిస్తారు. అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి సంవత్సరము. చేసేటువంటి పనిలో ఏమాత్రం శ్రద్ధ ఉండదు. జాఢ్యం ఎక్కువగా ఉంటుంది. జాఢ్యం అంటే ఏమిటి? పోదాంలే, చూద్దాంలే, చేద్దాంలే అంటే మనిషినే కాకుండా మనసును కూడా బుద్ధిహీనత కలిగిస్తాడు శని భగవానుడు. అంటే బుద్ధి లేదా అని కాదు, బుద్ధి ఉంటుంది కానీ ఉన్న బుద్ధిని సరైన సమయానికి పని చేయకుండా మందుడు అంట శని. మంద బుద్ధి. ఇప్పుడు ఒక చోట నీళ్లు పోసారనుకోండి, సర్రన స్పీడ్కి వెళ్ళిపోతాయి. అదే నూనె పోస్తే మెల్లగా పోతూ ఉంటుంది. అంటే ఆ పోవడంలో తేడా ఉంది. ప్రవహిస్తుంది నూనె కూడా, కానీ నీరు పోయినంత వేగంగా పోతుందా అంటే పోలేదు. శని కూడా అలాగే మనలో ఉన్నటువంటి మంద బుద్ధిని పెంచుతాడనమాట. అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్యము, మందబుద్ధి, జాయింట్ పెయిన్స్, బద్ధకము, మతిమరుపు ఉంటాయి. ఈ పర్మనెంట్గా ఉండవు, భయపడద్దు. పర్మనెంట్గా ఉంటాయనే టెన్షన్ వద్దు. ఈ 1 సంవత్సరం మాత్రమే ఉంటాయి. ఆ శని దశమ దృష్టితో తన కర్మస్థానం అంటే మనం చేసే ఉద్యోగాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి విపరీతమైనటువంటి చేసే పనిలో కూడా ఉన్నతాధికారులతో గొడవలు, వాళ్ళతో మాటలు పడడం, వాళ్ళతో అక్షింతలు పడతాయి. అక్షతలు కాదు, అక్షతలకి తేడా ఉన్నది. అక్షతలంటే క్షతము కానటువంటి అక్షతలు అంటే బియ్యం ఉంటాయి కదా. వినండి జాగ్రత్తగా, మళ్ళీ అవకాశం రాదు ఇట్లాంటి విషయాలు చెప్పడానికి.
బియ్యము అక్షతలు కలిపేటప్పుడు బియ్యం ఒక పైన మొన ఉంటుంది, అది విరిగిపోయిందంటే పనికిరాదు అక్షతలు పనికి. అంటే ఆ మొన విరిగిపోకుండా కొంతమంది సగం బియ్యం విరిగిపోయిన వాటిని అక్షతలు కలుపుతారు, దానివల్ల దోషం పట్టుకుంటుంది. పసుపు కలపాలి అక్షతలు అంటే. కాబట్టి అక్షతలు వేస్తే ఆశీర్వచనం, అక్షింతలు అంటే తిట్లు. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి అక్షింతలు పడతాయి, అక్షతలు కాదు. జాగ్రత్తగా ఉండండి. రాహు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. రాహు ద్వితీయంలో ఉంటే మాట చెప్పాలనుకున్న మాట సరిగ్గా చెప్పలేకపోవడం, దానివల్ల ఇతరులు మనల్ని ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో చెప్పలేకపోవడం వల్ల అపార్థం జరగడం, దానివల్ల మనల్ని ఇతరులు మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. పెద్దల యందు చాలా జాగ్రత్తగా గౌరవంగా ఉండండి. విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అందులో క్రోధినామ సంవత్సరం చెప్పాను కదా, ఇంకా కోపం పెరుగుతూ ఉంటుంది. ఎవరో తెలియని కొంత మంది వల్ల ఇబ్బందులు వస్తాయి. సంఘంలో గౌరవం తగ్గుతుంది. ధనం ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోయినట్లయితే విపరీతమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. భాగస్వామి వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి భార్యాభర్తలు ఎవరుంటారో వాళ్ళ యొక్క సహచరుల యొక్క ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుంది. ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఆటంకాలు ఏర్పడి ఆ పని పూర్తి కావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు కఠినమైనటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే తమ విద్యా విషయంలో విఘ్నాలు ఎదుర్కోగలుగుతారు. ఊరికే పాస్ అవుతారు అంతే. మీరేదో ఆశలు పట్టుకుని ర్యాంక్స్ వస్తాయి అనుకోవద్దు. ఏది కఠినమైన శ్రమ చేస్తే, శ్రమ చేయకపోతే విద్యాభంగం జరుగుతుంది, అందులో సందేహం లేదు. విపరీతమైన కోపం ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. న్యాయస్థాన విషయంలో కానీ విదేశీ సంబంధ విషయాల్లో కానీ సంవత్సరం చివరిలో నెరవేరుతాయి. కళారంగం వారికి బాగుంది. వైద్యుడు, న్యాయస్థానం, టెక్నికల్ రంగం వారు గతం కంటే కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. మీరు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే ఒక 2-3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, ప్రతి శనివారము గోవుకి తెల్ల నువ్వులు బెల్లం మిక్స్ చేసి పొడి చేసి పెట్టండి. ఆ గోవు తినేటప్పుడు ఈ బెల్లం గొంతులో అడ్డుపడిందంటే మనకు దోషం పట్టుకుంటుంది, పుణ్యం రాదు. లేదా ఖర్చు పెట్టలేము అంటే సులువైన మార్గం, అతి ఈజీ వే, మన అరికాలు మట్టి తీసుకోండి, కొంచెం వస్తుందా రాదన్న నరకండి, తీయండి, కొంచెం తీసి ఒక నల్ల బట్ట తీసుకోండి, నల్ల వస్త్రం తీసుకొని ఈ మట్టి అందులో వేయండి. వేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత మేకు ఒకటి తీసుకోండి, అందులో వేయండి. ఆ నల్ల వస్త్రంలో ఈ మట్టి ఈ మొల 2 కలిపి మూట కట్టండి. తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి మురికి నీళ్ళలో వేయండి. బావుల్లో మంచి నీళ్ళలో వేయకూడదు. శని దోషం పోవాలంటే ఆ డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా, అందులో వేసేయండి. లేదా మీకు శక్తి ఉందనుకోండి, ఎవరైనా ఒక యాచకుడికి నల్ల రగ్గు దానం ఇచ్చేసేయండి. ఇటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ సంవత్సరం మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఒక్కటే, ఆత్మబుద్ధి సుఖం చేయవ పరబుద్ధి వినాశయ గురుబుద్ధి విశేషత శాస్త్రం చెప్తోంది. ఆత్మబుద్ధి పని చేయనప్పుడు ఒక గురువు గారి పాదాలు ఆశ్రయించి, నాకు కూడా కష్టం వస్తే గురువుగారి దగ్గరికి వెళ్తాను, నేను కూడా మా గురువుగారి పాదాలు పట్టుకున్నాను చాలాసార్లు. కాబట్టి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే బాగుంటుందని అడిగి ఆ సలహా ప్రకారం ఈ సంవత్సరం మీరు నడుచుకున్నట్లయితే మీరు అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎక్కడ ఎటువంటి పెట్టుబడులు పెట్టవద్దు, ఎవరిని నమ్మవద్దు, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. శారీరక అనారోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అష్టమకేతు వలన ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారిలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మంచి ఉత్తమమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే ఇందాక నేను చెప్పినట్టు చేయండి. లేదా శని త్రయోదశి రోజున శని ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ఇదంతా మీకు తెలిసిన విషయమే. అది చేసి శుభ ఫలితాలు పొందండి. ఇంకొక 5 నిమిషాల్లో మీనరాశి అయిపోతుంది. తర్వాత మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం.
రాశి మీనరాశి 12వది అయినటువంటిది ఈ మీనరాశి పూర్వభాద్ర 4 పాదములు, ఉత్తరాభాద్ర 4వ పాదమైనటువంటి ది అక్షరము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, దు, షం, ఝ, ధ అనేటువంటి అక్షరాలు, రేవతి 4 పాదములు అంటే దే, దో, చా, చి అక్షరంతో ఉన్నటువంటి వారు ఈ రాశి కిందకు వస్తారు. వీరికి ఆదాయము 11 పాళ్ళు, వ్యయము 5 పాళ్ళు, రాజపూజ్యము 2 పాళ్ళు, అవమానము 4 పాళ్ళు. ఈ రాశి వారికి సంవత్సరము పరిశీలించి చూడగా గురువు మే 1వ తేదీ వరకు ద్వితీయ స్థాన బృహస్పతి సంచారము చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. మీ వాకుతో ఎదుటి వారిని ఆకర్షించి కార్యనిర్వహణ చేస్తారు, ధర్మకార్యములు నిర్వహిస్తారు, గృహంలో శుభకార్యములు ఆచరిస్తారు, భూ సంబంధిత విషయాల్లో కూడా విజయం లభిస్తుంది, యతీశ్వరుల యొక్క దర్శనం కలుగుతూ ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, రావలసినటువంటి ధనము తప్పనిసరిగా చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారంలో గత సంవత్సరం కన్నా కూడా కొంత మేరకు మేలుగా ఉంటుంది. మే 1వ తేదీ తర్వాత గురువు తృతీయ స్థాన సంచారం వలన అనారోగ్యమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండటం జరుగుతుంది. మానసిక వేదన ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారు అయినప్పటికీ కూడా చేసేటువంటి కార్యములన్నీ తీవ్రమైనటువంటి ఆటంకములు ఏర్పరుస్తాయి. శుభకార్యములలో ఇబ్బందులు ఏర్పడతాయి. బంధువులు, మిత్రులు, ఆత్మీయులు వీరితో శత్రుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. శారీరకంగా మాటికి ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది. అధికమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా కార్యం పూర్తి చేయలేరు. ఆకస్మికంగా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ధన విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అవసరమైనటువంటి అనవసరమైనటువంటి నిందలు మోయవలసి వస్తూ ఉంటుంది. సంఘంలో మీకు సరైనటువంటి పరపతి లేకపోవచ్చు. శని ద్వాదశ స్థాన సంచారం వలన వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి మంచి పేరుకు మచ్చ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. ఆర్థిక విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో రాహు సంచారం వలన దంపతుల మధ్య కలహాలు, మనస్పర్ధలు, అపోహలు కలుగుతూ ఉంటాయి. మానసికంగా స్థిరత్వం లేకపోవడం వలన తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేకపోవడం వలన ప్రతి పని జాడ్యము ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో మాటికి ఏదో రకమైనటువంటి చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం ఏమేమి అంత అనుకూలమైనటువంటి సమయము కాదు. తీవ్ర ప్రయత్నము చేత చేసినంత మాత్రము చేతనే సఫలీకృతంలో అవుతూ ఉంటారు. తాము ఆశించినటువంటి ఫలితాలను కూడా చాలా ఆలస్యం కావడం వలన మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైనటువంటి విచారణ కానీ పదవీ స్థాన మార్పు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తోబుట్టువులతో, మిత్రులు, సన్నిహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. రుణములు చేయకుండా ఉంటే చాలా మంచిది. ప్రతి చిన్న విషయానికి ఏదో తెలియని ఆందోళన, భయము ఏర్పడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వాహనాల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలను పొందడం కోసం ప్రతి శనివారము గోవుకు నువ్వులు, బెల్లము కలిపి పెట్టాలి. ప్రతి గురువారం కూడా గోవుకు శనగలు పెడితే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది.
అది ఇందాక అనుకున్నట్టుగా 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయిపోతుంది. 7వ తేదీ శ్రీరామనవమి అత్యంత వైభవంగా గత 27 సంవత్సరాలు సహకరించి దాదాపుగా 5,000 మంది భోజనానికి వస్తారు ఇక్కడికి. కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన ఇంట్లో ధనము నిలబడాలంటే ఏం చేయాలి? ఇందాక మీకు ఒకటి చెప్పాను ఉపాయం. అట్లా కాకుండా ఇంకా కావాలి అనుకుంటే సులువైన మార్గం, బిల్వపత్రాలు కోసుకురండి. మారేడు ఆకులు, బిల్వపత్రాలు అంటే మారేడు కోసుకొచ్చి ఒక వారం రోజులు ఎండబెట్టండి. చాటలో తుడిచే శుభ్రంగా నీడలో ఎండబెట్టండి. వారం రోజులు అయిన తర్వాత వాటిని బాగా పొడి చేయండి. అతి సులువైన మార్గం ఇది. ఇంతకంటే సులువైన మార్గం ప్రపంచంలో లేనే లేదు. ఇది ఛాలెంజ్. ఆ పొడి చేసిన తర్వాత ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ధూపం వేయండి. ఇంతే, చిన్న విషయం ఇది. ఇది ఆల్రెడీ మా భజనకు వచ్చే వాళ్ళందరికీ, మా రామ పరివారం అని చెప్పేసి మా వాళ్ళు ఉన్నారు 100 మంది, వాళ్ళందరికీ తెలుసు, చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ మేము కూడా మొన్న పంచిపెట్టాము అందరికీ. రోజు దేవాలయానికి వస్తే అవన్నీ ఉంటాయి. ఎప్పుడో సంవత్సరానికి వస్తే దేవాలయానికి వస్తే ఏం తెలియదు. అలా కాకుండా కొంచెం కష్టమైన మార్గం చెప్తా, ఇంకా అద్భుతమైన ఉపాయం చెప్తా, వినండి. ఇప్పట్లాగే బిల్వపత్రాలు కోసుకురండి. చక్కగా వాటిని ఈశ్వరుడికి మీ ఇంట్లో ఈశ్వర నామాలతో 108 నామాలతో అర్చన చేయండి. ఇంతవరకు అర్థమైందా? అట్లాగే తులసి దళాలు కోసుకురండి. 108 దళాలు. హైబ్రిడ్ పనికిరాదు. మన ఇంట్లో ఉండేటువంటి చెట్లు చిన్నవైనా సరే ఆ నామాలతో 108 నామాలతో విష్ణుమూర్తికి అర్చన చేయండి. ఇంతవరకు అర్థమైంది కదా? అయిపోయిన తర్వాత ఇవాళ అర్చన చేసిన తర్వాత రేపు తీస్తాం. వాటిని చక్కగా శుభ్రం చేయండి. మట్టి లేకుండా నీటితో తడిపి శుభ్రం చేయండి. ఈ రెండు కలిపి ఒక చాటలో మళ్ళీ ఒక వారం రోజులు ఎండబెట్టండి. ఎండాకాలం కాబట్టి వారం రోజుల్లో ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత కల్వం అంటే లేదా పచ్చడి దంచుతాం కదా, రోలు. కల్వం అంటే తెలుసు, ఆయుర్వేద మందులు నూరుతారు. దాంట్లో అయినా సరే ఈ రెండు కలిపి నూరాలి బాగా. మనం చట్నీ ఎట్లా చేస్తాం అట్లా చేయాలి. చేసేటప్పుడు ఆవు పాలతో నూరాలి వాటిని. ఆవు పాలతో మంచిగా మనం నూరితే చట్నీ ఎలా అవుతుందో అలా అవుతుంది. అది అర్థమైంది కదా ఇంతవరకు? అయిన తర్వాత దాన్ని ఒక తెల్ల వస్త్రం తీసుకోండి. తెల్ల వస్త్రంలో పెట్టి దాన్ని గట్టిగా పిండాలి. పిండితే దాంట్లో ఉన్నటువంటి పాలన్నీ కారిపోతాయి. ఆ పాలు అక్కడ పక్కన పెడదాం కాసేపు. దీంట్లో జవ్వాదు, పచ్చకర్పూరం ఇలాంటి ద్రవ్యాలు, వట్టి వేళ్ల పొడి కూడా దంచుకుని అందులో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది కొంచెం పొడిగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. దాన్ని తీసుకొని మళ్ళీ ఎండబెట్టండి ఒక 2-3 రోజులు. ఒక 2 రోజుల్లో ఎండిపోయి పొడిలాగా అవుతుంది. అది సన్న జల్లెడ తీసుకొని, జాలి ఉంటుంది కదా, సన్నది జల్లెడ పట్టండి. మంచి మెత్తటి భస్మం వస్తుంది. ఆ భస్మం ఇంట్లో మీ దేవుడి దగ్గర ఒక 5 రోజులు 11 రోజులు పెట్టి రోజు ఒక పువ్వు పెట్టండి. ఆ తర్వాత అది తీసుకొని, ఆకుపచ్చగా ఉంటుంది ఆ కుంకుమ, మనం ఆకులతో చేసాం కదా, దాన్ని తీసుకొని ఈ గొంతుకి ఈ హృదయానికి మధ్య భాగంలో బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కాదు బొట్టు పెట్టుకోవాల్సింది. ఈ నుదుటికి దీనికి కాకుండా ఇక్కడ హృదయానికి పై భాగంలో బొట్టు పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ధనము ఆకర్షణ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా ఆ పని కార్యసిద్ధి జరుగుతుంది. లేదా దాన్ని తీసుకెళ్ళి మీరు ధనము నిల్వ చేసేటువంటి స్థానం, అది బీర్వానో లేకపోతే లాకరో, లేకపోతే మీకు వ్యాపార స్థలం ఉంటే వ్యాపార స్థలంలో పెట్టుకోండి. దాంతోపాటు ఒక తెల్ల గురిగింజ ఉంటుంది. తెల్ల గురిగింజలు షాపులు అమ్ముతారు, రూపాయికి 2 రూపాయలు కోటేవి. అది కూడా అందులో పెట్టండి. ఖచ్చితంగా పరీక్షించుకొని చూడండి. ఇది ఈనాటి నేను అభూత కల్పనతో చెప్పినటువంటిది కాదు. ఇది ఎంతో కొన్ని వేల లక్షల మంది దీన్ని చేసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందారు. దీనికి ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది.
కాబట్టి ఇలా చేయండి. ఇది అయిపోయింది, ఇంతటితో ఇది అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు చదవట్లేదు, మీ పిల్లలు మీ మాట వినడం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? మీ పిల్లలు చదవట్లేదు, మీ పిల్లలు మీ మాట వినడం లేదు, చదువు రావడం లేదు అన్నప్పుడు ఇంకొక ఉపాయం, ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను. ఇంకా ఆకుపచ్చ రాయి దొరుకుతుంది, మరకతం అంటారు, పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది. దాన్ని తీసుకురండి. తీసుకొచ్చి ఆ పిల్లవాడి తల కింద రోజు రాత్రిపూట పెట్టండి. పొద్దున్నే తీయండి, దాన్ని తీసేసి మళ్ళా కడిగేసి మీ ఇంట్లో స్వామి దగ్గర పెట్టండి. దాన్ని ఆ స్వామి దగ్గర రోజు ఒక పువ్వు పెట్టి దానికి హారతి ఇచ్చేయండి. మళ్ళా రోజు రాత్రిపూట పెట్టండి, మళ్ళా రోజు ఉదయం పూట తీసేయండి. ఇట్లా ఒక 11 రోజులు చేయండి. ఈ లోపల ఇంకొక పని చేయాలి. ఉత్తరాయణ చెట్టు తెలుసు కదా, పర్లేదు, దీనికి ఒక నియమం కానీ వేరే ఏం లేదు. ఇట్లా ఒక 21 రోజులు చేశారంటే మీ పిల్లలు దారిలోకి వస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఇది చేయండి ఖచ్చితంగా. మీ పిల్లలు ముద్దులైతే కాస్త చదువుకుంటారు, చదువుకునే పిల్లలైతే ఇంకాస్త వృద్ధిలోకి వస్తారు. ఇంకా నా పుట్టలో చాలా ఉపాయాలు ఉన్నాయి, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇంతటితో ఆపిస్తాను. ఇంకా రాత్రి 12 అవుతుంది చెప్తూ పోతే. ఇట్లాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ తర్వాత మనం కలుసుకున్నప్పుడు, మనం మాట్లాడుకునేటప్పుడు ఉపాయాలన్నీ చెప్పుకుందాం. రోజు గుడికి రండి. ఇంకొక మనం ఏంటంటే, మనది పవన్ పుత్ర యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మన ఛానల్ ఉంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల హిందూ ధర్మాన్ని వృద్ధి చేయడం కోసమే దాన్ని చెప్పడం జరుగుతోంది. దాంట్లో ఇట్లాంటి విషయాలు ఎన్నో చెప్తూ ఉన్నాం మనం, అది కూడా చేయండి. ఇంకొక చివరిసారిగా ఇంకొక సూచన, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున 5,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం మా వల్ల, మా రామ పరివారం వల్ల కావడం లేదు. కాబట్టి ఆ రోజు ఒక 100 మంది కావాలి మాకు కార్యకర్తలు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా. భోజనం దగ్గర, కళ్యాణం దగ్గర లైన్లో రావడం, దర్శనం దగ్గర ఇబ్బంది అవుతుంది. స్వచ్ఛందంగా ఆ రోజు ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల దాకా దయచేసి మీరందరూ వచ్చి ఆ రోజు రామసేవ చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొంది తద్వారా మీకున్న కష్టాలు కూడా పోగొట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. చాలా ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. ఆయుష్మాన్ భవ. ఫల సిద్ధి వస్తుంది. 5 గంటల నుంచి కంటిన్యూస్గా మాట్లాడుతున్నా బాబా, రికార్డ్ ఇది. ఎందుకంటే నేనున్న స్థితిలో 5 గంటల నుంచి ఇప్పుడు 3.5 గంటల పైన మాట్లాడడం అంటే డాక్టర్లు రేపు పొద్దున పోతే ఏమంటారని భయం. అందులో ఆయుష్మాన్ భవ. సంకల్ప సిద్ధిరస్తు. జై శ్రీరామ్. ఇష్టకామయార్థ ఫల సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ. ఇష్టకామయార్థ ఫల సిద్ధిరస్తు. తీర్థం తీసుకున్నారా? తీర్థం తీసుకున్నాం.
సంకల్ప సిద్ధిరస్తు. ఫస్ట్ బాక్స్ అంటే వేగంగా కొట్టుకుంటుంది 5 గంటల నుంచి నాన్ స్టాప్.